అంటే మనం 92 crores చేసాం సార్. 94+, 96 అంటే ముందు ఇమీడియట్ చర్యలకేమో 2.5 కోట్లు పంచాయతీల వరకు. ఇది నేను పంచాయతీ వరకు బడ్జెట్ చెప్తున్నాను. పర్మనెంట్ ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక బడ్జెట్ చెప్పాను 32 కోట్లు. అది దీంట్లో ఇప్పుడు చెప్పిన దాంట్లో 92 కోట్లు 94 కోట్లు లేదు. అలా కొన్ని ఏమో శాంక్షన్ చేస్తున్నాయి సార్. యూ కెన్ సే దట్, యూ కెన్ ఆన్సర్ ఫర్ దట్. ఇప్పుడు పంచాయతీరాజ్ రోడ్స్ గురించి మాత్రమే ఎస్టిమేట్ చేయడం జరిగింది. దానిలో నంబర్స్ ఉన్నాయి, కానీ మీరు కాస్ట్ అడిగారు కాబట్టి వాళ్ళు అన్ని దానికి టెంపరీగా రిపేర్ చేసే కోసము దాదాపు 2.15 crores కావాలి. అది దాని తర్వాత పర్మనెంట్ రిపేర్ చేసే కోసము 94 crores కావాలి. రెండు కలిపి 96 crores రూపీస్ కావాలి. మనము ఇప్పటిదాకా మనకు వచ్చిన రిపోర్ట్స్ అండ్ ఎస్టిమేట్స్ మేరకు టెంపరీగా మనము రెస్టోర్ చేసే కోసం కావాల్సిన 2.15 crores డబ్బు రిలీజ్ కోసం వెయిట్ కాకుండా ఎక్కడైనా సాధ్యం ఉందో, డిపెండింగ్ అపాన్ ద వాటర్ లెవెల్ ఎక్కడైనా పర్మిట్ చేస్తూ ఉందో అటువంటి చోట ఆల్రెడీ రెస్టోరేషన్ వర్క్ నడుస్తూ ఉంది. సో అవుట్ ఆఫ్ 45 వర్క్స్ దాదాపు 11 వర్క్స్ కంప్లీట్ అయింది, టెంపరీగా రెస్టోర్ చేశాము. మిగిలిపోయిన 31 వర్క్స్ కూడా పని అవుతూ ఉంది. ఒక ఫ్యూ ప్లేసెస్లో వేర్ వాటర్ లెవెల్ స్టిల్ డస్ నాట్ పర్మిట్ ఎనీ కైండ్ ఆఫ్ రెస్టోరేషన్. అది ఈరోజు రేపు మళ్ళీ స్టార్ట్ చేసుకొని ఖచ్చితంగా ఆల్ దీస్ 41 works which have been road works which have got either breached or culverts breach అయింది, అటువంటి వర్క్స్ మాత్రమే టెంపరీగా నెక్స్ట్ 2-3 daysలో 4 daysలో వారం లోపల we will complete the work of restoration temporarily and make them motorable. చేస్తాం కదండి. ఇప్పుడు మీకేం బ్లీచింగ్ పౌడర్ ఇప్పుడు ఇబ్బంది లేదు కదా. అంటే డబ్బులు అంటే దోచేసే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ డబ్బుని ఇచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కదా. అందుకని ఇబ్బంది ఉంది. కానీ బట్ అట్లీస్ట్ వీఆర్ గ్రేట్ఫుల్ టు సెంట్రల్ గవర్నమెంట్. అంటే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మనకి కేంద్ర ప్రభుత్వం ఒక అభయహస్తం, మామూలు అభయహస్తం అండగా నిలబడిపోయారు. సో వీఆర్ గ్రేట్ఫుల్ టు NDA government under the leadership of Modi ji. I'm grateful for standing by us. ఒకటి I tell you what is film industry ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే మీరు డబ్బులే మాట్లాడాలంటే జగన్ గారి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి. ఒక హీరో దగ్గర ఉన్న డబ్బుల కంటే కూడా వాళ్ళ ఒక ఫ్యాక్టరీ తీసుకున్నాం ఫస్ట్ ఉదాహరణకి, సిమెంట్ ఫ్యాక్టరీ, దాని దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి. ఫిల్మ్ యాక్టర్స్ ఇవన్నీ ఏంటంటే వాళ్ళ హడావిడి ఎక్కువ, గోల ఎక్కువ. అంటే సంపాదించే డబ్బులు కంపారిటివ్లీ, నేను చెప్పే డబ్బులు సంపాదించడం నేను చెప్పట్లేదు కదా, సంపాదించే డబ్బుల కంటే కూడా ఆ హడావిడి అంటే 10 లక్షల మంది జనం వచ్చారు కదా అని చెప్పి 10 లక్షల కోట్లు ఉన్నాం అక్కడ. సైలెంట్గా జగన్ గారి దగ్గర ఉండే వాళ్ళ దగ్గర 1 లక్ష కోట్లు ఉండదు. అది తేడా. సో సైలెంట్గా డబ్బులు ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ నిజం అంటే నేను నిన్న మాట్లాడటం కూడా అందరితో మాట్లాడుతుంటే ఒకటే నాకు అనిపించింది, డబ్బు ఇవ్వాలని చాలామందికి ఉంటుంది. ఇప్పుడు 1,64,000 మంది ఒక పంచాయతీరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి వాళ్ళు కూర్చోబెట్టి మేము ఇస్తున్నామంటే డబ్బు ఇవ్వడం అంటే ఎక్కడో పారదర్శకత ఉంది, మేము ఇస్తాం, ఆ డబ్బు వెళ్తుంది. అది ఒక 10 కోట్లు రేపు పొద్దున ఒక కార్పొరేట్ సంస్థ ఇచ్చినా లేదా ఒక వ్యక్తి ఇచ్చినా అది ఇచ్చే డబ్బు ఆ వ్యక్తికి చేరుద్దు అనుకున్నప్పుడు చాలామంది ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు. అలాంటి ట్రాన్స్పరెన్సీ ఒక ప్రయత్నం చేస్తున్నాం. సో దానికి ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పానంటే, ముందు ఎఫెక్టెడ్ 400 పంచాయతీల్లోకి నేను ఒక పంచాయతీ ₹1,00,000 చొప్పున నేను ఇస్తే అది ఎలా ఖర్చు పెడతారో నేను చూద్దాం. ఇట్స్ అ వే ఆఫ్ డొనేషన్. ఆల్సో పర్సనల్గా నేను కూడా ఇన్వాల్వ్, నా డబ్బు కూడా ఇన్వాల్వ్. అది ఎలా వెళ్తుంది? సపోజ్ నేను పారిశుద్ధ్య పనులకి ఇది ఇవ్వాలి, లేదంటే చాలా పనులు ఉంటాయి, చిన్న రోడ్లు కావచ్చు, పారిశుద్ధ్య బిల్డింగ్లు కావచ్చు, లేదంటే పశువులు చచ్చిపోతే పశువులకి ఎవరన్నా, సపోజ్ నేనేమంటాను ₹1,00,000 మన ఒక పంచాయతీకి ఇస్తే ఆ పంచాయతీలు ఉదాహరణకి 220 పశువులు చచ్చిపోయినాయి. ఈ 220 పశువులకి ఈ 400 పంచాయతీలు జరిపి ఈ పశువులే కొనండి, నా బడ్జెట్ ఇది, నా ఇచ్చే డబ్బు అంతా ₹1,00,000. ఆ గ్రామంలో 10 పశువులు చనిపోతే 10 పశువులు కొనండి. లేదంటే నేను ఇచ్చే ₹1,00,000 ఎన్ని పశువులు వస్తాయి అన్ని పశువులు. ఆ హెడ్కి వెళ్ళినప్పుడు జెన్యూన్గా
అది వెళ్ళింది అనుకోండి నాకు ఇచ్చే వ్యక్తికి ఆ తృప్తి ఉండదు. అలాంటి పారదర్శకత కావాలని కోరుకున్నాం. అందుకని అంటే యాక్టర్స్ ఇవన్నీ ఏమైపోతుందంటే మేబీ ఇది హడావిడి, లేదంటే నేను నిజంగా చాలామంది చిత్ర పరిశ్రమ చాలామంది ఇచ్చారు, మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటాను మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి. బట్ ఇదేంటంటే మిగతా వాళ్ళు కూడా రావాలని నేను కోరుకున్నాను. ఇది ప్రత్యేకమైన పరిస్థితులు, ఇది మన నేల, మన రాష్ట్రం, ఇది మనం కాపాడుకోవాలి. అందుకని అందరినీ మరోమారు ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి విరాళాలు పంపించని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.